శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి ఈ వారం 17 మార్చి నుంచి 23 మార్చి వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి మనం గమనించినట్లయితే తృతీయంలో కేతువు అధికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు, మానసిక ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ధైర్యంతో చేసేటువంటి ఏ విషయంలో అయినా సరే విజయాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీరు చూసినట్లయితే అష్టమంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు, శని, శుక్రుడు కాంబినేషన్ అన్నమాట. శుక్రుడు ఐశ్వర్యకారకుడు అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, కుజుడు అష్టమంలో ఉన్నాడు అన్నమాట. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి అధికమైనటువంటి ధనవ్యయం అనేది ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కుజు సంచారం అనేది అంత యోగ్యాన్ని ఇవ్వదు. ఇది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికీ ఆరోగ్యాన్ని ఎక్కువగా హరింపజేయగలుగుతాడు. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే మీ భర్త కానీ భార్య కానీ వారి యొక్క జీవిత ఆరోగ్యాన్ని కూడా కొంచెం పరిరక్షించుకోవాలి, కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఐశ్వర్యకారకుడుగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ధనాన్ని ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉండగలుగుతాడు. కానీ ఎప్పుడైతే శుక్రుడు, శని, కుజుడు కాంబినేషన్లోకి వచ్చినప్పుడు పాపగ్రహంతో కలిసినటువంటి శుభగ్రహం కూడా పాపత్వాన్ని పొందుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అదేవిధంగా రాహువు ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, రవి, బుధుడు ఎప్పుడైతే ఈ కాంబినేషన్లోకి వస్తుందో అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ధన సంబంధితమైన వ్యవహారాల్లో మీ పేరు ప్రతిష్టల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా మీ యొక్క పేరుని మీరు కాపాడుకోవటానికి మీకు అవసరం లేనటువంటి విషయాల్లో తలదూర్చకుండా, మీకు అవసరం లేనటువంటి పత్రాల్లో సంతకాలు పెట్టకుండా దూరంగా ఉండాల్సినటువంటి మనవి. అదేవిధంగా మీకు అనవసరం లేనటువంటి డిబేట్స్ కానీ లేకపోతే మీకు అది అవసరం ఉండదు. కాకపోతే అనవసరంగా వెళ్ళి ఆ యొక్క విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉన్నట్లయితే మీకు జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రాహువు, రవి, బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. ఎవరి మనస్తత్వం వారిది. ఇప్పుడు చూడండి, రాహు వక్రబుద్ధి, రవి వచ్చేటప్పటికి యోగకారకుడు అయినప్పటికీ కూడా ఇక్కడ కాంబినేషన్లో కలిసినప్పుడు ఒకరి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంకొకరి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మనవి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు గురించి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని రావటం అనేది జరుగుతుంది. కానీ అది పూర్తి యోగాన్ని ఇవ్వదు. ఎందుకంటే గురువు రాజ్యస్థానంలో యోగ్యాన్ని ఇవ్వడు అని చెప్పి శాస్త్రం అనేది చెప్తుంది అన్నమాట. కాబట్టి ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు వారాంతంలో కొంచెం సానుకూలపడే విధంగా ఉంది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇక రాశి వారికి వచ్చిన షష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి గురువు రాజస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగంతో పాటు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు వారం ప్రథమంలో కన్నా వారాంతంలో కొంచెం అనుకూలంగా సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి గురుగ్రహ బలం అనేది కూడా కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి, విద్యార్థులకు ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకంటే పరీక్ష సీజన్ కాబట్టి విద్యార్థులకు వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఈ రాశి వారికి ధైర్యం ఉంటుంది కానీ దాన్ని ఎగ్జిబిట్ చేయలేరు. దాని అనుకూలత కోసం ఈ రాశి వారు ఏం చేయాలి అంటే కొద్దిగా కష్టపడి చదవాలి. విద్యార్థులు అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. గురుగ్రహ బలం అనేది కూడా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేసుకున్న తర్వాత సరస్వతి కవచాన్ని పఠించి వీరు చదివినట్లయితే విజయాన్ని పొందడం అనేది తథ్యంగా ఉంటుంది. ఇక రాశి వారికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు కంపల్సరీగా విజయాన్ని సాధించగలుగుతారు. రాబోతున్నటువంటి సంవత్సరాల్లో కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటప్పటికీ సరస్వతి గ్రహ కవచాన్ని పఠించాలి. అలాగే పసుపుతో అదేవిధంగా వచ్చేటప్పటికి పసుపు కలర్తో అంటే బూందీతో చేసినటువంటి లడ్డూలని వీరు గురువారం పూట సాయిబాబా దేవాలయంలో కానీ లేకపోతే దత్తాత్రేయ దేవాలయంలో కానీ పంచిపెట్టినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, సంతాన సంబంధితమైన విషయాలు రాబోతున్నటువంటి సంవత్సరంలో వీరికి సిద్ధిస్తాయి. ఈ సంవత్సరంలో గురుగ్రహ అనుకూలత కోసం ఇందాక చెప్పినటువంటి పరిహారమే చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అలాగే స్త్రీలకి
పురుషులకి సంతానం విషయంలో కూడా అనుకూలత అనేది నెక్స్ట్ ఇయర్ పొందగలుగుతారు. అదేవిధంగా వ్యాపార ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కూడా రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో వీరికి పాజిటివ్గా ఉండబోతాయి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి కుజుడు ఈ రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు దీని నుంచి బయటకు రావడం కోసం కుజగ్రహ అనుకూలత అనేది వీరికి చాలా ఇంపార్టెంట్. దానికోసం వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఈ రాశివారు. మరియు అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శనిగ్రహ ఆరాధన, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కవచాన్ని పఠించాలి. ముఖ్యంగా శనిగ్రహ కవచాన్ని పఠించాలి. రాహుగ్రహ కవచాన్ని కూడా పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.